శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. దత్తాత్రేయ పరబ్రహ్మణ్యై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యై నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర సప్తాహ పారాయణం ఆఖరి రోజు 46వ అధ్యాయం. నరకేసరి కుష్ఠరోగ నివారణ. నామధారకుడు: స్వామి సిద్ధయోగి, మీరు నందిశర్మ కథను చెప్పి ఉంటిరి. ఇంకొక కవి శ్రీగురు సన్నిధికి వచ్చినంటిరి. అతడెవరు? ఆ సంగతిని తెలుపుకోరెదను అని ప్రార్థింపగా సిద్ధయోగి: ఓ నామధారక, శ్రీగురు చరిత్రమున రమ్యమైన కవి కథ చెప్పుచుంటిని, వినుము. గంధర్వ నగరమున శ్రీగురువు కీర్తి మిక్కిలిగా వ్యాపించి ఉండెను. భక్తులు చాలా మంది చేరిరి. నందిశర్మ కవితను భక్తులు భక్తితో పాడుకొనసాగిరి. మరి ఒక గ్రామమందు ఒక విప్రభక్తుడు మహోత్సవం చేయించి శ్రీగురువుని ప్రీతితో తన గృహమునకు తీసుకొని వచ్చెను. అట నుండి హిప్పరిగా అను గ్రామమునకు పోయి ఆ భక్తుడు శ్రీగురుని సంతోషముతో పూజించెను. ఆ గ్రామమందలి శివాలయమున కల్లేశ్వరుడను శివలింగం ఉండెను. అచటికి ఒక ద్విజుడు వచ్చెను. వాని పేరు నరకేసరి. 5 నూతన పద్యములను అతడు కల్లేశునకు నివేదించెను. ఆ ద్విజుడు శివసేవాపరుడు. జనులు ఆ కవితో శ్రీగురువునకు కవిత అనిన ప్రీతి కావున శ్రీగురుని గుణములను వర్ణింపుము అనిరి. ఆ కవీశ్వరుడు వారితో, ఈ నాలుక కల్లేశ్వరునికే అంకితమైనది, నేను నరస్తుతిని చేయజాలను అని చెప్పి ఆ నరకేసరి నాడును శివలింగమును పూజింప కూర్చుండెను. అతడు మిక్కిలి గాఢ నిద్రలో మునిగిపోయాను. అతని స్వప్నమందు యతి అయిన శ్రీగురువు శివలింగమందే కూర్చుండి దర్శనమీయగా ఆ ద్విజుడు కలలో శ్రీగురువునే అర్చించుచుండెను. వానికి లింగము కానరాలేదు. శ్రీగురువు, ఓయి కవితకు అనర్హుడైన మానవుని ఎలా అర్చించుచున్నావు అని ప్రశ్నించెను. ఆ కవి షోడశోపచారములతో శ్రీగురువును అర్చించినట్లు కలలో చూచి వెంటనే మేలుకొనను. అంతట విస్మితుడైన నరకేసరి తనలో, ఈ నృసింహ సరస్వతిగా శివుడే భూమి యందు అవతరించి ఉన్నాడు. శ్రీగురువు త్రిమూర్తుల అవతారమే. ఈ స్వామి దర్శనము ఇప్పుడు నాకు కర్తవ్యము అని తలచి వెంటనే శ్రీగురుని దర్శనముకు బయలుదేరి వచ్చి శ్రీగురు చరణములు పట్టుకుని, స్వామి, నేను అజ్ఞుడను. ప్రపంచమున మాయ చుట్టుకొనగా ఆ మాయను ప్రవర్తింపచేయు వారిని తెలియజాలను. మునీశ్వరుడువైన నీవు సాక్షాత్తు శివుడువే. కర్పూరగౌడువైన కల్లేశుడువి నీవే. ఓ జగద్గురు, కావునని నీ పాదములు శరణజొచ్చి ఉంటిని. నీవే విశ్వాధారుడవు, శరణాగతులను రక్షించువాడవు. నేను ఎట్టి అనుష్ఠానము చేయకపోయినను నీవు దర్శనమును ఇచ్చి ఉన్నావు. కల్లేశ్వరుడు ప్రసన్నుడయ్యను. సత్యముగా నీవు కల్లేశుడువు. ఓ జగద్గురు, దయచూపుము అని ఆ కవీశ్వరుడు శ్రీగురుని చరణములను గ్రహించెను. అంతట శ్రీగురువు, ఓ కవి, నిత్యము నా నింద చేయుచున్నావు, ఇట్టి భక్తి ఎట్లు వెలువడినది అని కవిని ప్రశ్నించెను. ఆ కవి, ఓ గురు స్వామి, కల్లేశుని పూజతో నేను ఆర్జించిన పుణ్యప్రభావమున నేడు నీ పాదములు లభించినవి. నేడు శ్రీ కల్లేశ్వరుని మందిరమునకు పోయి స్వప్నమందు ఆ శివలింగమున నిన్నే ఈశ్వరునిగా చూచి ఉంటిని. ఆ స్వప్నమందు నీ పాదయుగము నాకు కానవచ్చెను. నాకు ప్రత్యక్ష దర్శనం ఇప్పుడు అయినది. కావున నన్ను నీ శిష్యులలో వానిగా నియోగింపుము అని ప్రార్థించి ఆ కవి శ్రీగురుని పక్కి విధములుగా స్తుతించెను. హృద్యములైన పద్యములతో అతడు శ్రీగురుని స్తుతించుచు షోడశోపచార పూజ చేసి అలంకారములతో లలితములైన పద్యములతో మానస పూజ చేయగా శ్రీగురువు, ఈ కవి స్వప్నమందు నన్ను పూజించెను, భక్తియుతమైన మనస్సుతో అర్చించెను అనుచు ఆ కవీశ్వరుని పిలిచి వానికి వరములనిచ్చి శ్రీగురువు వానితో, ఓయి కల్లేశుడు మాకును సమ్మతమే. నిత్యమును నీవు ఆ శివుని భక్తితో పూజింపుము. నేను అచ్చట కూడా నివసించి ఉన్నాను అని ఆనతీయగా కవి శ్రీగురునితో, స్వామి, ప్రత్యక్ష సులభుడైన నిన్ను విడిచిపెట్టి నేను శివలింగమని ఏల పూజింతును. ఆ శివలింగమందును నీవే కానవచ్చితివి. నీవు కల్లేశుడువు, నీవే త్రిమూర్తివి, లీలగా అవతరించి ఉన్నావు అని ఆ కవి ప్రార్థించి అనుచరుడై గంధర్వపురమున నివాసము ఏర్పరచుకొని శ్రీగురువును భక్తి కీర్తనలతో కవితారూపమున సేవించెను. ఓ నామధారక, ఇట్లు భక్తులిరువురును కవీశ్వరులై శ్రీగురుని సన్నిధిలో నుండి భక్తితో శ్రీగురుని సేవించి ఉండిరి. శ్రీగురు ప్రసన్నుడైన వానికి కల్పవృక్షము ఉన్నట్లే భవసాగరమును తరింపజేయు తారక మార్గమును గంగాధరాజముడైన సరస్వతి అని విప్రుడు చెప్పిన సుఖద ఇది. ఇహపరములకు ఇది హితప్రదము. ఇది శ్రీ గురు చరిత్ర పరమ కథాకల్పతరౌ శ్రీ నృసింహ సరస్వతోపాఖ్యానే భక్తికాండే సిద్ధనామధారక సంవాదే నరకేసరి వృత్తాంతో నామ షట్చత్వారింశోऽధ్యాయः సమాప్తः.